కొంచెం మధ్యలోకి రా. కరెక్ట్గా మన కాలం వెళ్తే మళ్ళీ అసలు ఏమన్నా చచ్చిపో సార్ సార్ చిట్టుగా పొడి చేసిన ఒకసారి మీరు మేడం ఒకసారి మీరు తీసుకున్న చైర్మన్ గారికి మరియు గౌరవ కలెక్టర్ గారికి ఫ్లవర్ పాట్ ప్లాంట్ పాట్ అనుగుణంగా ఈ నీటి సంరక్షణలో భాగంగా 100 రోజుల ప్రోగ్రామ్ని అమలు చేయవలసిందిగా నీటి సంఘం వెస్ట్రన్ డెల్టా చైర్మన్ అండ్ అందరికీ కూడా నమస్కారాలు. ఈ నీటి లభ్యత సాగునీటి సంఘాల బాధ్యత. 100 రోజుల యాక్షన్ ప్లాన్ మనం ఈ రోజు నుంచి ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాము. గౌరవ సీఎం గారికి మన భూగర్భ జలాలు లెవెల్ వాటర్స్ని అంటే వాటర్ కన్జర్వేషన్ వర్క్స్ ఇవన్నీ చేయడం అనేది ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా చాలాసార్లు నీరు చెట్టు ఈ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మరింత డీటెయిల్డ్గా భూగర్భ జలాలు పెంచాలి, తర్వాత సాయిల్ మాయిశ్చర్ కన్జర్వేషన్ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయాలని చెప్పారు. అయితే మన జిల్లా అంతా కూడా నీటిపారుదల కెనాల్స్ ఉన్నాయి మనకి. ఈ వర్క్స్ అయితే ప్రతి కెనాల్ కూడా దాని యొక్క ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకునే విధంగా మనం అంతా కూడా ప్లాన్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు డీసిల్టేషన్ ఆఫ్ ద కెనాల్స్, ప్రాపర్ వాటర్ ఫ్లో ఉండే విధంగా, అట్లాగే అప్లైన్లో ఉన్న కొన్ని మైనర్ ట్యాంక్స్ మనకి అక్కడ ఒక 43 ట్యాంక్స్ ఉన్నాయి. వాటిలో కూడా డీసిల్టేషన్ వర్క్స్, బండ్ స్ట్రెంథనింగ్ వర్క్స్, స్లూయిజ్ రిపేర్స్ ఇట్లాంటి వర్క్స్ అన్ని టేకప్ చేయాలి. బట్ మనకి ఎక్కువ 2000 కిలోమీటర్లలో సాగునీటి కెనాల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ కూడా జాగ్రత్తగా నీరు పారే విధంగా మనం దానికి తగ్గ వర్క్స్ అన్నీ కూడా టేకప్ చేయాలి. ఏదైతే కెనాల్స్ ఏదైతే ఉన్నాయో సాధారణంగా ఇక్కడ వెస్ట్ గోదావరి అంటేనే ఈ ఎన్ఆర్జీఎస్లో వర్క్ చేసే వేసికర్స్ చాలా తక్కువ ఉంటారు మిగతా జిల్లాలతో కంపేర్ చేస్తే. బట్ మనకి రిక్వైర్మెంట్ ఉన్న చోట మాత్రం చాలా జాగ్రత్తగా ఈ వేసికర్స్ వచ్చి వర్క్ ఎక్కడైతే వాళ్ళు చేయగలుగుతారో అవి, లేని చోట అయితే మిగతా మెటీరియల్ కాంపోనెంట్ వర్క్స్ అవి టేకప్ చేయాలి. 100% మన కెనాల్స్ అన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూటిలైజ్ చేసుకునే విధంగా, ఆప్టిమమ్ యూటిలైజేషన్ చేసుకునే విధంగా అందరూ ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడికి ఇచ్చేసిన జిల్లా అధికారులకి అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు హానరబుల్ సీఎం గారి వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆయన ఎప్పుడు కూడా వాటర్ కన్జర్వేషన్ అండ్ వాటర్ సెక్యూరిటీ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎక్కువ ప్రెస్టీజియస్గా తీసుకొని ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేస్తూ మన రాష్ట్రంలో నీటి యొక్క
క్వాంటిటీ ఏదైతే నిల్వలు ఉన్నాయో వాటిని పెంపొందించుకుంటూ వాటి క్వాలిటేటివ్ ఆస్పెక్ట్లో ప్రజలందరికీ అన్ని సెక్టర్స్కి ముఖ్యంగా వ్యవసాయ రంగం, తాగునీటి, అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్కి అదేవిధంగా నీరు అందించాలనే ఒక కాన్సెప్ట్తో వాటర్ బడ్జెట్ అనేది తీసుకురావడం, వాటర్ సెక్యూరిటీ పరంగా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ దాదాపు 2000s నుంచి కూడా నీరు చెట్టు నేను ఇలా రకరకాలుగా ఒక స్కీమ్స్ అన్ని తీసుకొస్తూ ప్రజల ఇన్వాల్వ్మెంట్తో ఎలా చేయాలనేది ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా రీసెంట్గా వచ్చిన ఈ ఎలక్ట్ అయిన వాటర్ యూజర్ అసోసియేషన్స్తో కలిపి ఈ వాటర్ సెక్యూరిటీని ఎలా సాధించవచ్చు అనేది ఒక కాన్సెప్ట్. దానిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కలెక్టర్ గారు చెప్పినట్టు ఇందాక ఓవరాల్గా మనకి వాటర్ బడ్జెట్ చూస్తే మనకి స్కేసిటీ అనేది ఇష్యూ కాకపోయినా ఒక మండలం ఏదైతే తాడేపల్లిగూడెంలో వాటర్ లెవెల్స్ కొంత తగ్గుతున్నాయి, వాటికి కావాల్సిన ప్లాన్స్ ఏవైతే వేసుకొని కన్వర్జెన్స్ మోడ్లో అన్ని స్కీమ్స్ కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ అక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ని ఎలా పెంచుకోవాలనే ఉద్దేశం ఒకటి. రెండోది డెల్టా ప్రాంతమైన మనకు కెనాల్ సిస్టంలో క్వాంటిటీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ బట్ క్వాలిటీ ఆస్పెక్ట్. ఏదైతే మనకు టైల్ ఎండ్కి వాటర్ రీచ్ అవ్వడం ఒకటి ఎత్తైతే ఎంక్రోచ్మెంట్స్ కానీ లేకపోతే ఈ పొల్యూషన్ కానీ లేకపోతే ఎక్కడైనా ఓఎన్ఎం వర్క్స్ కానీ టేకప్ చేసుకోవడం, అది బై WUS వాటర్ యూజర్ అసోసియేషన్స్ కలిపి డీసీ లెవెల్లో పీసీ లెవెల్లో ఈ వర్క్స్ అని టేకప్ చేసుకోవడం, ప్రతి ఒక్క రైతుకు కూడా వాటర్ ఏదైతే ఆయకట్టులో మనకు కవర్ అయిందో ప్రతి ఒక్క ఎకరానికి కూడా వాటర్ ఇవ్వాలనేది ఒక ఉద్దేశం. సో క్వాంటిటీ ఈజ్ నాట్ అన్ ఇష్యూ ఇన్ వెస్ట్ గోదావరి, క్వాలిటేటివ్ ఆస్పెక్ట్లో మనం దాన్ని చూసుకోవాలి. ఇక్కడ చిన్న చిన్న పంట బోధులు కానీ ఇరిగేషన్ బోధులు కానీ ఏవైనా ఎంక్రోచ్మెంట్స్కి గురై ఉంటే అవి అక్కడున్న రైతులతోనే వాలంటరీగా మనం తీర్చడానికి కూడా అవకాశం ఉండొచ్చు. సో అవి కూడా మీరు ఫీల్డ్ లెవెల్లో రికగ్నైజ్ చేసుకొని వాలంటరీ వేలో, ఎందుకంటే వాటర్ యూజర్ అసోసియేషన్స్ని మనం కానీ ఇన్వాల్వ్ చేసుకోగలిగితే చాలా వరకు రైతులందరూ అక్కడ ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళంతా వాళ్ళు పనులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. రెవెన్యూ కూడా దే ఎలక్షన్ దేర్ సపోర్ట్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది కన్సర్న్ డిపార్ట్మెంట్స్ టు యాక్టివ్లీ పార్టిసిపేట్ ఇన్ దిస్ 100-day యాక్షన్ ప్లాన్ విచ్ ఇస్ సూటబుల్ టు అవర్ డిస్ట్రిక్ట్ అండ్ మేక్ ఇట్ సక్సెస్ఫుల్. థ్యాంక్ యూ. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత మనకి సీఎం గారు మనకి కార్యక్రమం పెట్టారు, 100 రోజుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో మనకి ఇరిగేషన్ కెనాల్స్ అన్నీ కూడా మన సంఘాల తరఫున అందరం కూడా ఓఎన్ఎం యాక్షన్ ప్లాన్లు ఇచ్చారు. వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు ఐడెంటిఫై చేసి మనకి గ్రాంట్ కూడా ఇస్తున్నారు 2-3 రోజుల్లోని. అది కాకుండా ఎన్ఆర్జీఎస్లో చేసి కెనాల్స్ అన్నీ కూడా మన డిపార్ట్మెంట్ అందరూ కూడా సపోర్ట్గా ఉండి ఎన్ఆర్జీఎస్లో ఏ ఊరికి ఊరు పనులు పట్టించి చేయించి అన్నీ కూడా బాగుపడతాయి. మొత్తం అన్నీ కూడా కెనాల్స్ అన్నీ దొరకాయి, బాగోలేదు. ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొత్తం కాలువలన్నీ కూడా ఈ గ్రాంట్లు ఇవ్వటం మనం చేయటం తోటి మన పనులన్నీ అదగా చేసుకెళ్తున్నాం. ఇంకా పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తిగా చేస్తామని